మాతో పాటు కొన్ని 2 దశాబ్దాలుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం డాక్టర్ అయింది. ఆయనకి మనలాగా నమస్కారాలు, మనలాగా గుడ్ మార్నింగ్ చెప్పరు. ఆయన నోరు తెరిస్తే నమో వెంకటేశాయ అనే వస్తుంది ఆయన నోట్లో నుంచి. అలాంటి వ్యక్తి సాహచర్యంలో మా సహచరులు, పార్టీ సహచరులు, నాయకులు, వారు ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన భాగస్వామ్యంలో ఈ లేపాక్షి హస్తకళ ఎక్స్పో జరగటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. అలాంటి పసుపులేటి హరిప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. గౌరవ లోక్సభ సభ్యులు శ్రీ కేశినేని చెన్ని గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ శ్రీ ఆర్పి సిసోడియా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ఏపీ స్టేట్మెంట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారికి, కేకే గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇంత హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించి ఉప్పాడ చీరల దగ్గర నుంచి ఎన్ని రకాల నేతలు ఉన్నాయి, వీటన్నిటినీ చాలా ప్యాషనేట్గా, చాలా ఇష్టంతో ఆ నేసే ప్రతి ఒక్కరికి జీవన బాగుండాలి, వైవిధ్యం బాగుండాలి, వాళ్ళకి నిరంతరం వారి క్షేమం కోరుకునే కమిషనర్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ శ్రీమతి రేఖారాణి ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ జి లక్ష్మీషా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ శ్రీ కాంతిలాల్ దండే గారికి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ పివి చలపతిరావు గారికి, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆన్ ఫారెస్ట్ అఫైర్స్ శ్రీ మల్లికార్జునరావు గారికి, పి మల్లికార్జునరావు గారికి, అసలు ఇదంతా ఇంత అద్భుతంగా జరిగి దాని ముందుండి నడిపిస్తున్న వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీ విశ్వమనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, చేనేత మరియు హస్తకళ రంగానికి చెందిన కళాకారులు, నేత కార్మికులకి, పారిశ్రామికవేత్తలకి, జిల్లా యంత్రాంగానికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం. ఒక జాతి గొప్పతనం అది నిర్మించిన భవనాల్లో కాదు, అది కాపాడుకున్న సంస్కృతిలో, గౌరవించుకునే కళాకారుల్లో కనిపిస్తుంది. ఈరోజు కేవలం నేను ఒక హస్తకళ మహోత్సవంలో పాల్గొనడానికి రాలేదు. మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన కళాకారుల తాలూకు అద్భుతమైన ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఒక తోటి కుటుంబ సభ్యులాగా నేను ఇక్కడికి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, నరసాపురం క్రోషెట్ లేస్, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది, ఇందాక మన సిసోడియా గారు చెప్పినట్టుగా దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షలు కళాకారులు ఉన్నారని చెప్పారు. సో వారు శ్రమ, వారి కష్టం, వారి వారసత్వమే ఇది ఇలాంటివన్నీ సజీవంగా ఉంచుతూ ఉన్నాయి. వారి వస్తువులు తయారు చేయడం లేదు, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు. వారి చేతుల్లో కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఉంది. ఇందాక మన చిత్తూరుకు సంబంధించిన నేత కళాకారులతో మాట్లాడుతూ ఉంటే
ముఖ్యంగా ఇండిగో గురించి ఏదో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, వారికి చాలా పెద్ద అయినా ఒక 80 వయసు సంవత్సరాలు ఉంటాయని వాళ్ళ నాన్నగారికి. వాళ్ళు చెప్తాం, మేము ఇక ఈ ఈ రంగులు మేము వేయాలి అంటే మేజర్ ఇండిగో తోటి ఒక ప్రాసెస్ చేయాలి అంటే, ఆయన ఒక 70 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వయసులో ఎక్కడో మళ్ళీ వేరే రాష్ట్రంకి వెళ్ళి ఆయన నేర్చుకొని, ఆయన మళ్ళీ దాన్ని డైరీలో రాసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలకి సాంప్రదాయంగా ఇవ్వటం, మళ్ళీ కొద్దిమంది విద్యార్థులకు నేర్పించడం చూస్తే ఇది డబ్బుతో వచ్చే సమస్య. డబ్బు వల్ల ఏదో డబ్బు వస్తుందని కాదు, కానీ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, నైపుణ్యాన్ని కాపాడాలని ఒక తపన వాటిని అలా చేయనిచ్చింది. సో అలాంటి కళాకారులు ఎంతమంది ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో? 2 లక్షలకు పైగా కళాకారులు, 45కి పైగా హస్తకళా క్లస్టర్స్, 36 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ హస్తకళలు, దీంతో ఒక 11 జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మనకి చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. దాదాపు 30 పైగా అవార్డుల్లో మనం దాదాపు 3వ వంతు, ఇందాక సిసోడి గారు చెప్పినట్టు 3వ వంతు గెలుచుకోగలిగామంటే మనం ఎంత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం. మన ఈ మధ్యన మనకి ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్నాయి, కానీ మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్కి మ్యాక్రాన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ చేతికలు వెళ్ళడం, వీటన్నిటి వెనక ఎంత ఎఫర్ట్ పెట్టింది ఎన్డీఏ గవర్నమెంటు అనేది మీ అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో సాంప్రదాయాన్ని, టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా మనకి నా ఉద్దేశం ఏంటంటే, మన వ్యాపారాన్ని ఇప్పుడు ఇందాక మనం లాంచ్ చేసిన యాప్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ మందికి చేరడానికి ఈ డిజిటల్ ఈ టూల్స్ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. ఎక్కడో మనం ఏటుగొప్పాకులు చేసుకొని ఎక్కడో మనకి ఈ ఉదయగిరిలోకి మనకి ఉదయగిరిలో మనకి ఉన్న హస్తకళలకు కానీ వీటన్నిటి కానీ ప్రపంచానికి చేరాలి అంటే, ఈ గ్లోబల్ మార్కెట్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకున్న ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానీ అడ్వాన్స్మెంట్ మనకున్న పరిధిలో ఉన్న ఈ టూల్స్ అన్నీ కూడా మనం వాడుకొని దానికి తగ్గట్టుగా ఈ రోజున యాప్ని లాంచ్ చేయడం కూడా మనస్ఫూర్తిగా అధికారులందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో దీనికి ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా హెచ్విఎల్, మరాంట్రా వంటి వినూత కార్యక్రమాల ద్వారా ఒకప్పుడు వ్యర్థంగా భావించిన విలువైన హస్తకళల్ని ఉత్పత్తులుగా మారుస్తున్నారు. మన ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ చూస్తే గుర్రపు డెక్క ఒక ఉపయోగం లేనిది అనుకుంటారు, ఏదైనా వ్యర్థమైన అనిపిస్తుంది. అలాంటిది ఆ గుర్రపు డెక్క ఆకుతో కూడా మనకి పనికొచ్చే వస్తువులు చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఇందాక స్టాల్స్లో చూస్తున్న చాలా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఏది కూడా ప్రకృతిలో ఏది వ్యర్థం అవ్వదు. ఈ వదిలేసిన ఈ వస్త్రాలు కూడా కొన్ని రోజుల తర్వాత ఏదో ప్రపంచానికి ఏదోలా ఉపయోగపడతాయి. ఇట్లాంటివన్నీ ఇన్నోవేటివ్గా చేసినందుకు ఇందాక స్టోర్స్లో నుంచి చూస్తుంటే నాకు అది చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ అరటిపండు నుంచి కూడా ఉదరుతున్న గుర్రపు డెక్క, అరటిపండు పంట వ్యర్థాలు, వాటితో కూడా మనం ఏదైనా మనకి పరికరాలు చేయొచ్చు, వాటితో కూడా మనకి ఉపయోగపడే వస్తువులు చేసుకోవచ్చు అనేది ఈ కార్యక్రమానికి ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా, అధికారులందరికీ, కళాకారులందరికీ, భారతదేశ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే ఇది మనకు డబ్బులు సంపాదించడంతో పాటు మనకి ఇంటికి ఉపయోగపడే వస్తువులు రావచ్చు, తర్వాత ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ చేయొచ్చు. ఇవన్నీ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గ్రామీణ ఉపాధిని ఎలా చేయొచ్చు అనేది ఇది మనంటికి చాలా తార్కాణం. వేస్ట్ టు వెల్త్ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధి, సుస్థిర అభివృద్ధిని కలిపే ఉద్యమం. ఇందాక నేను షాప్స్లో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అబ్బాయిలు పనిచేస్తారు, ఎంతమంది అమ్మాయిలు పనిచేస్తారు లేదు, కంప్లీట్లీ దిస్ ఈజ్ గర్ల్ డామినేటెడ్ ఆర్ విమెన్ డామినేటెడ్. వాళ్ళు చేసేది వాళ్ళ చేతిలో ఉంది. సీతారాంపురంలో ఇందాక సోదరులు కూర్చొని మన సోదరిమణులతో కూర్చొని అడుగుతూ ఉంటే, సీతారాంపురం గోదావరి జిల్లాలో మన నరసాపురం దగ్గర ఆ లేసు విపరీతంగా యూరోప్లో వాడతారు.
సో ఇట్లాంటివన్నీ ఎక్కడో వాళ్ళు ఇంటి పట్టున కూర్చొని చేసుకునేది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కూర్చొని చేసేది, అది ఎక్కడో యూరోపియన్ మార్కెట్స్కి వెళ్ళి ఇంత మార్కెటింగ్ శక్తి ఉంది మనకి, మన ప్రోడక్ట్కి క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే. సో ఈ మారుతున్న ఈ ప్రపంచంలో, వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మనకి ఇలాంటి వాటికి కావాల్సింది వీ హ్యావ్ టు యూజ్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనకి డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, కామర్స్. మన ఇక్కడ కూర్చొని మన ఇంట్లో చేసుకుంటే అమెజానో లేదంటే ఫ్లిప్కార్ట్ ఇలాంటి చోట కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద అమ్ముకునే పరిస్థితి మనకి ప్రతి రంగాన్ని మార్చిపోతూ ఉన్నాయి. మన హస్తకళ రంగం కూడా ఈ మార్పులో భాగం కావాలి. అందుకే తరంగానే ఇందాక మనం చూసిన AI ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అది కేవలం ఒక సాఫ్ట్వేర్గా చూడకూడదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, పంచాయతీల్లో, మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కళాకారుడి శ్రమ, శక్తి, నైపుణ్యాన్ని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయటం, తద్వారా అతనికి జీవనోపాధి కలిగించడం, దాన్ని అనుసంధానం చేయటం ఈ వేదిక ద్వారా జరిగే ఒక గొప్ప ప్రక్రియ. మన లక్ష్యం చాలా చాలా స్పష్టంగా ఉంది. కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి చేరాలి. వారి ఉత్పత్తికి సరైన విలువ రావాలి. ఆయన కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి. వారి పిల్లలు గర్వంగా తమ తల్లిదండ్రుల కళని కొనసాగించాలి. ఇందాక ఈ మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి కొంతమంది కళాకారులతో మాట్లాడుతూ ఉంటే, వారి వృత్తిని MBA చదువుతూ, భార్యాభర్తలు ఇద్దరు MBA పూర్తి చేసుకొని, కానీ వారికి చేతికి వచ్చిన వాళ్ళ సంస్కృతి ద్వారా వచ్చిన నైపుణ్యాన్ని వాళ్ళు వదలకుండా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలిపాను. ఇందాక సాంప్రదాయం అనేది గుర్తు చేసుకోవడానికి కాదు, మన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి. ఏ సివిలైజేషన్ ఈజ్ రిమెంబర్డ్ నాట్ బై వాట్ ఇట్ పొసెస్ బట్ బై వాట్ ఇట్ ప్రిజర్వ్స్. సో మనందరం కలిసి మన కళాకారుల్ని ప్రోత్సహిద్దాం. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళని ప్రపంచ నలుమూలలకి తీసుకెళ్దాం. ఇవన్నీ కాకుండా ఇందాక దానిలో వస్తూ ఉంటే శ్రీమతి మహమ్మద్ షబానా గారిది, శ్రీమతి ఖుర్షీద్ గారు, మీరు 15 సంవత్సరాల నుంచి నెల్లూరు ఉదయగిరిలో ఈ కట్లరీ చేయటం, ఏలూరు కార్పెట్కి సంబంధించి శ్రీ MA హఫీజ్ గారికి, ఒక మాస్టర్ ఆర్టిజాన్ శ్రీ వంశీ గారికి, తిరుపతి వుడ్ కార్వింగ్, ఇందాక నేను చెప్పింది MBA చదువుకొని వచ్చారని ఆయన. వీటితో పాటు చాలా ఆశ్చర్యంగా ఒక స్టార్టప్స్ ఉన్నాయి. నీమ్ టాయ్స్ అని వేప కలపతోటి బొమ్మలు చేయటం. 2 స్టార్టప్స్ చూసి చాలా ఆనందం అనిపించింది. వన్ ఈజ్ నీమ్ టాయ్స్ అని చెప్పి శ్రీ స్టాలిన్ గారి, అలాగే సింపుల్ డేస్ అని చెప్పి శ్రీ రవి గారి ప్రోడక్ట్స్ చూస్తుంటే ఎంత ఇన్నోవేటివ్గా ఉంది. ఇట్లాంటి వాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు మరింత మార్కెట్స్ బలోపేతం వాళ్ళు మరింత దగ్గరగా తీసుకెళ్లాలనేది మా అభిప్రాయం, మా తపన. మీ అందరం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇందాక దాదాపు 1.5 గంటన్నర అందరితో మాట్లాడాను. ఒక్కొక్క స్టాల్లో మన తోలు బొమ్మలాట కావచ్చు, ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఎంత కష్టం ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయటం. ఎంత డబ్బులు వస్తాయో తెలియదు, కానీ ఎంత ప్రేమ ఉండాలో ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయాలి, అది నేర్చుకోవాలి, అది వదలకూడదు. అది DNAలోకి వెళ్ళిపోయిన ఆర్ట్, వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని వన్స్ అది DNAలోకి వెళ్ళిపోతే దాన్ని వదులుకోలేము. సో అలాంటి వాటికి ఏం చేయాలి అని మాట్లాడుతూ ఉంటే నేను ఇందాక ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే మనం ఏం చేయగలం, ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలం అనుకున్నప్పుడు ఇక్కడున్న ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూల కారకులైన అధికార యంత్రాంగానికి, చైర్మన్స్కి, అందరికీ, కార్పొరేషన్ చైర్మన్స్కి కూడా నా విన్నపం కూడా ఏంటి అంటే, మనకి అంటే మార్కెటింగ్ పెంచగలగాలి. ఇప్పుడు నేను పంచాయతీని, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏటికొప్పాక బొమ్మలు, అంటే మెయిన్ ఒక వుడ్ బ్యాంకు ఉదాహరణకి ఏటికొప్పాక బొమ్మలు కావచ్చు, కొండపల్లి బొమ్మలు కావచ్చు, అన్నమయ్యలో జిల్లాలో సెట్టిగుంట సంబంధించిన వుడెన్ టాయ్స్ కావచ్చు, తిరుపతిలో ముఖ్యంగా మన ఈ రిలీజియస్ వుడ్ కార్వింగ్ సంబంధించి, అలాగే ఉదయగిరిలో వుడెన్ కట్లరీ చేయడానికి, అలాగే బొబ్బిలి ఈవెంట్ చేయడానికి, వీటన్నిటికీ కూడా
చాలా కలప కావాలి. ఒక్కొక్క దానికేమో అంకుడి చెట్టు కావాలి, ఇంకో దానికి తెల్ల పునికి కావాలి, ఇంకో దానికి పెదమాను చెట్టు కావాలి, ఇంకో దానికి నేరేడు అంకుడి చెట్టు కావాలి, ఇంకోటికేమో వేప, బిక్కి చెక్క, కల్ది చెక్క, పాల్బర్కి, అలాగే బొబ్బిలి వెనుక పనస చెక్క, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు గతంలో నేను ఏటికొప్పాక గత ప్రభు ఒక 22లోనే ఎప్పుడో వెళ్తుంటే ఏటికొప్పాక బొమ్మలకి ఈ అంకుడి చెట్లు లేవు, ఉదాహరణ కొండపల్లికి తెల్లపనికి చెట్లు లేవు, ఏదైనా కొట్టుకుందామంటే మాకు అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారని ఒక ఆలోచన నాకు తెలియజేశారు అప్పుడు. అందుకే ప్రభుత్వం రాగానే ముందుగా మేము చేసింది వారి మీద ఎలాంటి కేసులు లేకుండా అలాగే వుడ్ బ్యాంక్ని డెవలప్ చేయడం చేసాం. ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ మేము వుడ్ బ్యాంక్, ప్రైమరీ వుడ్ స్పీషీస్. ఇందాక చెప్పినప్పుడు అంకుడు, తెల్లపునికి, పెదమానం, ఇవన్నీ గుమ్మడి టేకు, నేరేడు, కదంబ, అంకుడు, ఇవన్నీ కూడా ఏం చేసాం, వుడ్ బ్యాంక్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే భావితరాలకు కానీ మీ భవిష్యత్తులో కానీ మీకు బేసిక్ రిసోర్స్కి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ చేయడంతో పాటు మీకు ప్రతి ఇందాక లేస్ మన నర్సాపురం సీతారాంపురం లేసు మా ఆడపడుచులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది మాకేదైనా కొంచెం హెల్త్ ట్రీ అని చేయించండి అంటే ఏంటంటే ప్రత్యేకించి హస్తకళలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మగ్గం చేసే వాళ్ళకి ముఖ్యంగా ఇతర కళాకారులకు కూడా వారికి ఉదాహరణకి ఈ లేస్ అల్లే వాళ్ళందరికీ చూపు త్వరగా దెబ్బతింటుంది. అలాగే ఏటికొప్పాకు బొమ్మలు చేసే వాళ్ళకి ఆ వుడ్ డస్ట్ కానీ అది కొంచెం లంగ్స్లోకి ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తుంటాయి. అలాగే ముఖ్యంగా ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఇలాంటి దాదాపు మేడం రేఖారాణి గారు చెప్తే 45 రకాల మేడం మనకి చేసేది అరౌండ్ 45 టైప్స్. వీళ్ళందరికీ కూడా ఈ మగ్గాలు నేసినప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి ఈ ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని బ్యాక్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని నేను మన పేషి అధికారులకు నేనేం చెప్పానంటే మిగతా వారితో అనుసంధానం చేసి ఉదాహరణకు సీతారాంపురానికి డాక్టర్లను పంపించి అసలు ఎంతమందికి ఒక హెల్త్ టెస్ట్ చేయించమని చెప్పాను ఇందాకే. అంటే ముందు అసలు ఆరోగ్య పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, ముందు వాటి మీద ఒక ఆడిట్ చేయండి, ఒక హెల్త్ ఆడిట్ చేయండి ముఖ్యంగా ఇట్లా అందరికి కలిపి. సో ముందు సీతారాంపురంతో మేము అది స్టార్ట్ చేస్తున్నాం. కంటి పరీక్షలు చేయించి ముందు చూపు సన్నగిలుతోంది, ఇబ్బందిగా ఉంది అనటానికి ముందు ఒక హెల్త్ టెస్ట్ చేయించి తద్వారా ఏమేం చేయాలి, దీన్ని మిగతా వాళ్ళు కూడా ఎలాగ అన్ని హస్తకళ రంగాలకు దీన్ని అప్లై చేయాలని దాని మీద మీకు త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. అలాగే పిల్లలకు సంబంధించి మా బిడ్డలు చదువుకోవాలి కానీ మాకు ఇది ఉండాలి, కానీ వీళ్ళకి భవిష్యత్తు ఏమి ఉండాలంటే అది కూడా ఒక ప్రత్యేకంగా ఒక దృష్టి సారించి దీని మీద కొంత అవగాహన చేసుకున్న తర్వాత ముఖ్యంగా మీ బిడ్డలు చదువుకోవాలి. అలాగే మీరు వంశపారంపర్యంగా వచ్చిన ఈ కళను కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లేలాగా, ఈ ప్రతిభని సమర్థతను ముందుకు తీసుకెళ్లేలాగా, భవిష్యత్ తరాలకి వాళ్ళు దాన్ని మరింత ఆదాయం వచ్చేలాగా ఉండాలి. ఆ దృష్టిలో కూడా మేము దీన్ని మీరు చేసిన విన్నపాలన్నింటినీ కూడా నేను క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్ళి నేను స్వయంగా ముందుకు తీసుకెళ్తాను. నాకు ఎందుకు ఇంత ఇష్టం, నేను ఎందుకు ఇంత తపన పడతానంటే ఈ హస్తకళ రంగాలు భారతదేశపు మూలాలు ఇవి కోల్పోయిన రోజున భారతదేశం తన ఉనికిని కోల్పోదు. అందుకని భారతదేశపు ఉనికి ఉండాలి, భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలి అంటే మన హస్తకళని, మన చేనేతని కాపాడుకోవాలి. సో అందుకని మీకు నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఎక్కువ మాట్లాడి ఎక్కువ ప్రామిస్ చేయడం కంటే కూడా ఎప్పుడో 2018 నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు భగవంతుడు ఆశీస్సులతోటి ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మీకు నిరంతరం మీ భవిష్యత్తు కోసం నిరంతరం మేమందరం కలిసి పనిచేస్తాం. మేము మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నాం. కాకపోతే ఇందాక మేడం సుచిత్ర ఎల్ల గారు మాట్లాడుతూ ఇందాక మేమిద్దరం వారు అదే చెప్తా ఉన్నారు. చేనేత మనకి లేపాక్షి కావచ్చు, అలాగే ఈ మన హ్యాండ్లూమ్స్ ఇవన్నీ విభిన్నంగా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇంటిగ్రేటెడ్గా మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నాకేమనిపించిందంటే నేను అధ్యయనం చేసి ఇక్కడున్న ఇందాక అంటే ఎంత బ్రిలియంట్ పీపుల్ అంటే మనుషులు ఉన్నారు దీని వెనకని చెప్పడానికి. ఉదాహరణకి ఎక్కడో అమెరికాలో చదువుకొని
ఆవిడ బెంగళూరులో ఉంటూ ఒక ఆర్ట్ క్యూరేటర్గా ఉంటూ శ్రీమతి సుధా మల్లెన్ గారికి అంటే డిజైనింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి ఆవిడ నిదర్శనం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ఐడియాస్ అండ్ సజెషన్స్. అంటే ఇలాంటి బ్రిలియంట్ పీపుల్ని గుర్తించిన జిల్లా మన రాష్ట్ర అధికారులందరికీ చాలా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మీరు ఇందాక ఏటికొప్పాక బొమ్మలు అడుగుతూ వాళ్ళు ఏమన్నారంటే, మేము గిఫ్ట్ చేస్తున్నప్పుడు మాకు బాక్సెస్ లేవు, మాకు అందంగా ఇచ్చేయంటే అన్నీ కలిపి లేపాక్షి బాక్స్లో పెట్టేస్తున్నాం. నాకేమనిపించిందంటే ప్రతి కళాకారుడికి, ఇందాక రాజు గారు అని చెప్పి మన సవర్ ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాను, నాకేమనిపించింది ప్రతి కళాకారుడికి ఒక కథ ఉంటుంది. ప్రతి కళాకారుడు ఎన్ని గంటలు కష్టపడతాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ వెనక ఒక చిన్న కథ ఉంటుంది. ఇన్ని గంటలు నేను పనిచేశాను, ఈ ప్రోడక్ట్ చేయడానికి నాకు ఇన్ని గంటలు పనిచేశాను, నా కుటుంబంలో ఇంతమంది పనిచేశారు, ఈ చేసిన కళాకారుడి పేరు ఇది, వారి ఊరి పేరు ఇది, ఇదన్నీ ఒక చిన్న ఒక ఇన్ఫర్మేషన్, ఇది ఒక చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండి దీని ఆర్ట్ వెనక ఉన్న స్టోరీ ఏంటి, ఇవన్నీ చెప్పి మనం ఇంక్లూడ్ చేయగలిగితే, అలాగే ప్రత్యేకించి ఏటికొప్ప కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ఉదాహరణకి మనకి ఉప్పాటి చీర ఉంది. ఉప్పాటి చీరకు కూడా జనరల్గా ప్యాక్ చేసి ఇచ్చేయడానికిను దాని తాలూకు ఒక ప్రాపర్ గిఫ్ట్ ర్యాప్ ఒకటి చేయగలిగితే, ఒక గిఫ్ట్ బాక్స్ లాంటిది, ఇవన్నీ చాలా చాలా ఒక ప్రత్యేకత చేస్తాయి. ఉదాహరణకి మ్యాక్రోన్ గారికి మన ప్రధానమంత్రి గారు మనకి మన రాష్ట్ర సాంప్రదాయాన్ని మన కలంకారీది ఇచ్చినప్పుడు మామూలుగా ఇవ్వడం వేరు, దాన్ని ప్రాపర్గా తీసుకెళ్ళి ఒక గిఫ్ట్ ర్యాప్లో తీసుకెళ్ళి ప్రాపర్ దాన్ని ప్రజెంట్ చేస్తే దాని ఉనికి, దాని విలువ 10 అయిపోతుంది. అండ్ దెర్ ఇస్ అ స్టోరీ బిహైండ్, ఒక కథ ఉంటుంది దాని వెనక, ఆ కథను తెలియజేయడం. అలాగే కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్, చేసిన బొమ్మలే చేస్తే కొన్ని రోజుల తర్వాత మనిషికి సహజమైన గుణం మార్పు, కొత్తవి కోరుకుంటూ ఉంటాడు, చూసిందే కదా. అలా అందుకని ఎప్పటికప్పుడు కూడా ఇన్నోవేషన్ ఒకటి జరుగుతూ ఉండాలి, కొత్త ఐడియాస్ తోటి కొత్త బ్లెండ్ చేయటం కానీ ఇవన్నీ ఉండాలి. అంటే మనకి సుచిత్ర ఎల్లా గారు లాంటి వాళ్ళు, సుధా మల్లెన్ గారు, లేదంటే రేఖారాణి గారు, ఇక్కడున్న మన విశ్వ గారు, ఇలాంటి మన హరిప్రసాద్ గారు, మీరు మరింతగా ఎక్కువ మందిని అర్థం చేసుకోగలిగే దీనిని ఇంకెంత, ఇప్పుడు మీరందరూ ఇంత కష్టపడుతూ ఉన్నారు, కార్పెట్లు మీరు నేస్తారు, ఆ కార్పెట్ వెనక మీకు ఒక ఏలూరులో మీరు కార్పెట్స్ చేస్తున్నప్పుడు ఒక స్టోరీ ఉంటుంది, ఇంతమంది పనిచేశారు దీని వెనక, ఇంత కష్టం ఉంది. అదే ఈ ఇరాన్లో కానీ యూరోప్లో కానీ ఎనీ ఫారిన్ కంట్రీలో దానికి ఒక చాలా అందంగా కథ చెప్తారు, ఇంత కష్టం ఉంది దీని వెనకాల. అప్పుడు మనం అది వస్తువు పట్టుకున్నప్పుడు దాని తాలూకు విలువ తెలుస్తుంది మనకి, దీని వెనక ఇంత కథ ఉందనేది. అందువల్ల మనకు గౌరవం పెరిగి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, ఇట్ బికమ్స్ ప్రెషస్. అలాగే నేనేం చెప్పానంటే, అందరితో మాట్లాడుతున్నప్పుడు మనకి ఉదాహరణకి మనకి దాదాపు నా ఉప్పాడ దగ్గర నుంచి, చేనేతల దగ్గర నుంచి, మనకున్న హస్తకళల దగ్గర నుంచి ఒక్కొక్కటి ప్రత్యేకమైన గ్రామాలు, ఊర్లు ఉన్నాయి. ఈ ఊర్లని మనం వదిలేస్తున్నాం. కానీ నేనేమన్నానంటే, టూరిజం తోటి మీరు ఎందుకు అనుసంధానం చేయకూడదు? టూరిజంతో కానీ అనుసంధానం చేయగలిగి ఎవరైనా సరే, ఫారినర్స్ ఎవరైనా వచ్చి, లేదంటే విజిటర్స్ ఎవరైనా వచ్చి మీ షాప్స్కి వచ్చి, ఉదాహరణకి ఎక్కడో అరకులో ఉండే ఒక గ్రామాన్ని సవర్ ఆర్ట్కి సెంటర్గా చేయగలిగితే, ఎవరో ఇక్కడికి వెళ్ళి విదేశాలు ఉన్నవాళ్ళు కానీ, భారతదేశంలో ఉన్నవాళ్ళు కానీ వెతుక్కుంటూ వచ్చి ఆ పార్ట్ ఆఫ్ అరకు విజిటర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు వెళ్ళి చూడగలరు, చూసి వాళ్ళ కష్టాన్ని చూసి అది కొనుక్కోవడం, సావినీర్స్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి అన్నీ డిస్జాయింటెడ్గా ఉన్నాయి. నేను ఏం కోరుకుంటున్నానంటే, టూరిజం శాఖ, ఇవన్నీ కొన్ని పంచాయతీ పరిధిలో ఉన్నాయి కాబట్టి పంచాయతీ శాఖ, కొన్నేమో అర్బన్ శాఖలో ఉంటే, మున్సిపాలిటీ శాఖలో ఉంటే, ఇవి టూరిజం, పంచాయత్ రాజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ ఇంటిగ్రేట్ టు మేక్ షూర్ దట్ sufficient recognition will be there, right recognition will be there for each and every artisan. ప్రతి ఒక్క కళాకారుడికి గుర్తింపు ఉండాలి, ఈ 3 డిపార్ట్మెంట్స్ కలవాలి. అందుకని దీని మీద ఒక పేషీ అధికారులు కూడా ఇది చెప్పిన, ఒకసారి నేను ఒక మీటింగ్ పెడతాను, అందరినీ సంబంధిత అధికారులందరినీ ఒకసారి కూర్చోబెట్టి నేను దీని మీద ఒక ఇంటిగ్రేటెడ్గా కలిసి ఎందుకు అప్రోచ్ చేసే విధానంగా ఒకసారి మాట్లాడదామని ఈ సందర్భంగా మీకు కమిట్మెంట్ ఇస్తూ, అలాగే మన శ్రీమతి మన
సుచిత్ర ఎల్ల గారికి ఇలాంటి నిజంగా వాళ్ళకి అవసరాలు లేవు, దే హ్యావ్ దేర్ ఓన్, వాళ్ళందరికీ వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ ఏదో మన సంస్కృతి కోసం మనం చేయాలి, మన కళాకారుల కోసం మనం చేయాలి, మీ జీవితాలు బాగుండాలని చెప్పి వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళకి ఏం డబ్బులు ఇచ్చేది ఏముండదు కానీ కేవలం మన కోసం తపన పడి వస్తారు. మనకి ఇక్కడ ఒక్కొక్కరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలు బాగుండాలని తపన తప్ప ఇందులో ఏది అదనంగా బాగుకునేది ఏమీ లేదు ఇక్కడ. సో వాళ్ళందరి సహచర్యంలో, వాళ్ళందరి ఆధ్వర్యంలో మన హస్తకళా రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి పేరు ప్రతి కుటుంబాలకి మరింత మీ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్ళేలా, మీ భవిష్యత్తు బాగా ఉండేలాగా మీ అందరినీ కూర్చొని ముందుకెళ్తాం ఖచ్చితంగా. నేను ప్రత్యేకించి మీ అందరినీ సంబంధిత నా పేషి అధికారులు కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటిది మీరు ఎవరు వచ్చినా సరే మీరందరూ కూడా డిప్యూటీ సీఎం ఆఫీస్కి మీరు రీచ్ అవ్వచ్చు. నేను దీన్ని క్యాబినెట్కి, సోదరి సవిత గారికి మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఇది ప్రత్యేకించి దీన్ని ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ నేను క్యాబినెట్లో ప్రస్తావించి అవసరమైతే దాన్ని అసెంబ్లీలో కొన్ని సమస్యలు ఏదంటే అసెంబ్లీలో ప్రస్తావించి మీ ప్రతి సమస్యకి, మీ బాగోగులకి, మీ భవిష్యత్తుకి, మీ బిడ్డల భవిష్యత్తుకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళను ప్రపంచం నలుమూలకి తీసుకెళ్దాం. మన కళాకారుల చేతిలో ఉన్న ఈ సృజనాత్మకత ప్రపంచం గుర్తించే శక్తిగా మారాలి. అదే వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకున్నాను.